హాయ్ చూడండి ఫ్రెండ్స్, హాయ్ హలో చూడండి. ఇది వచ్చేసి ఖర్జూరం ఫ్రెండ్స్. ఖర్జూరంలో ఏం పెట్టానంటే మళ్ళీ నేను లైవ్లోకి వస్తాను. ఇప్పుడు వీడియో ఒక్కటే చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ముందు కనరాలేదు ఎందుకని. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తమర్ అంటారు కోటళ్ళు, మనం వచ్చేసి ఏమంటామంటే ఖర్జూరం అంటాము. దీంట్లో ఏం పెట్టినామంటే యోజ్ పెట్టినాం ఫ్రెండ్స్. యోజ్ అంటే అక్రోట్, మనం అక్రోట్ అంటాము, కోటళ్ళు యోజ్ అంటారు ఫ్రెండ్స్. ఇది కానీ ఇట్లా గోధుమ పిండి బాగా నూనె వేసి బాగా ఎర్రగేయించి ఇట్లా దీనిపైన వేసి తర్వాత మనము ఇల్లు గావా అంటారు ఫ్రెండ్స్. గావా చేసుకొని గ్రీన్ కలర్లోది గావా చేసుకొని దాంట్లో తింటారు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకా తింటాను ఫ్రెండ్స్, చెప్పని మాటలేవి. చూడండి ఎలా ఉందో. మళ్ళీ అప్లోడ్ చేస్తాను, లైక్ చేయండి ఓకేనా, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి అయిపోయింది, ఇంకొకటి ఉండదు ఫ్రెండ్స్. అది కానీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. అది కానీ చూపిస్తాను చూడండి ఎలా చేశానో చెప్పండి, ఎలా ఉందో చెప్పండి. చేసింది అయితే నేనే కదా, మీకు తెలియదు కదా, ఓకేనా ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, అక్రోట్ పెట్టాము లోపల, ఓకేనా. అక్రోట్ పెట్టి ఖర్జూరం లోపల అక్రోట్ పెట్టి మళ్ళీ ఏమైనా ఇంత సానుకు ఇట్లా పెట్టేసి సాన్కి తర్వాత గోధుమ పిండి నూనె బాగా ఎర్రగా వేయించి ఇట్లా దీంట్లో పోయాలా ఫ్రెండ్స్, ఓకేనా. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తినడానికి మాత్రం మాకంటే అలవాటు అయిపోయింది. మేము తింటాం ఇక్కడ కోట్లో అందరికీ తెలుసు ఇది, కానీ ఇండియాలో ఉండే వాళ్ళకి తెలియదు కదా, అందుకే చెప్తున్నాను ఓకేనా. అంటే కొన్ని ఇళ్ళల్లో చేస్తారు కోటి ఇళ్ళల్లో, కొన్ని ఇళ్ళల్లో చేయరు. మా ఇంట్లో అయితే ఫ్రెండ్స్ నేనే చేస్తాను, మా ఇంట్లో ఊరు చేసేవాళ్ళు లేరు. మా ముసలిది మా మేడము, మా మామ వాళ్ళ కూతురు, ఆమె నన్నే చేయమంటారు, అందుకని నేనే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతేనా పని ఉండాలి వేయాలా, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొక ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. కాలేదు ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్ పక్కన మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. ఇది చేయాలంటే ఎంత టైం పడుతుందో ఫ్రెండ్స్. దాంట్లో ఇత్తనాలు తీసేసి ఖర్జూరంలో ఇత్తనాలు కానీ తీసేయాలా ఫ్రెండ్స్, ఇత్తనాలతో పెట్టరు. ఇత్తనాలు తీసేసి దాని తావులో ఇది పెడతాం ఫ్రెండ్స్, అక్రోట్, ఓకేనా. చూడండి ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇళ్ళలో చేస్తారా చేయరా? మేమైతే చేస్తాం ఫ్రెండ్స్. రంజాన్లో చేస్తాను, మామూలుగా ఎవరన్నా మా మేడం నేను బాగా చేస్తానని చేయమంటుంది. మా మామ నేర్పించింది నాకు. మా మామ అంటే ముస్లామ పెద్దామ, మా మేడం నేర్పించింది ఫ్రెండ్స్, నేర్చుకున్నాను. కోవిటి వంటలు చాలా చేస్తాను ఫ్రెండ్స్ నేను. కానీ ఓకేనా, మచ్చిపులుసు చేస్తాను, మటన్ మచ్చిపులుసు చేస్తాను, మటన్ చికెన్ మచ్చిపులుసు చేస్తాను, అన్నీ చేస్తాను ఫ్రెండ్స్. చేపలు ఫ్రై చేస్తాను, అటు నుంచి చేపలది అన్నం మచ్చిపులుసు అన్నం చేస్తాను, చేపన్నం. వీళ్ళు ఏమంటారంటే సొమ్మెచ్చి తబక్, మల్తాబక్ అంటే అన్నం వేసి కింద చేసేదాన్ని వీళ్ళు తబక్ అంటారు. సొవైన తబక్ అంటారు. సొవైన తబక్ అంటే చేపన్నం చేసినాము, చేప అన్నం కింద పెట్టి అంటారు ఫ్రెండ్స్. ఇలా ఉందో చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.